హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు సునైన్స్ కిచెన్ అండ్ వ్లాగ్స్. ఈరోజు మన కిచెన్లో కర్ణాటక స్పెషల్ అయిన తట్టె ఇడ్లీ చేసుకుందామండి. ఈ సోకింగ్ ప్రాసెస్ డిఫరెంట్గా ఉంటుంది, చాలా బాగుంటుంది. చాలా మెత్తగా వస్తాయి ఇడ్లీలు కూడా. చక్కటి సాంబార్తో తిన్నామంటే ఫిదా అయిపోతాము. ఒకసారి తప్పకుండా ట్రై చేయవలసిన రెసిపీ. దీనికోసం 1 కప్పు మినపప్పు తీసుకొని 2-3 సార్లు వాష్ చేసుకొని డ్రింకింగ్ వాటర్ పోసుకొని నానబెట్టుకోవాలండి. అదేవిధంగా ఇడ్లీ రైస్ 3 కప్పులు తీసుకోవాలి. చూడండి, ఇలా చిన్నగా ఉంటాయి ఇడ్లీ రైస్. మార్కెట్లో మనకి ఎక్కడైనా అవైలబుల్లో ఉంటాయి. 1 కప్పు మినపప్పుకి 3 కప్పులు ఇడ్లీ రైస్ తీసుకొని 1/2 స్పూన్ మెంతులు, అదే కప్పుతో 1/2 కప్పు వరకు గట్టి అటుకులు, 1/2 కప్పు సగ్గుబియ్యం. సేమ్ కప్పు యూస్ చేయాలండి. ఇవన్నీ కూడా 2-3 సార్లు వాష్ చేసుకొని ఇప్పుడు డ్రింకింగ్ వాటర్ పోసుకొని 5 గంటల పాటు నానబెట్టుకోవాలండి. ఇప్పుడు మనకి 5 గంటల తర్వాత పర్ఫెక్ట్గా సోక్ అయిపోయినాయి. ఇప్పుడు గ్రైండ్ చేసుకుందాము. ఈ రెండు కూడా విడివిడిగా రుబ్బుకోవాలండి. ఇప్పుడు నేను రుబ్బుకొని వచ్చేసాను. చూడండి, రుబ్బే ప్రాసెస్ మాత్రం నేను వీడియో చేయలేదు. మీరు మెత్తగా ఇలా రుబ్బుకొని తగినంత ఉప్పు వేసుకొని ఈ విధంగా 5 నుంచి 10 నిమిషాల వరకు బీట్ చేసుకున్నారంటే చక్కగా ఫార్మేట్ అవుతుంది. ఈ విధంగా మనం చేతితో బీట్ చేసుకున్నందువల్ల మన చేతి వేడికి పిండి చక్కగా పొంగుతుంది. ఇప్పుడు మూత పెట్టేసుకొని మనం ఓవర్ నైట్ అలా వదిలేద్దాము. చక్కగా ఉదయాన్నే లిడ్ ఓపెన్ చేసి చూస్తే పిండి చక్కగా పొంగి ఉంటుంది. చూడండి, ఈ విధంగా పొంగాలి. అప్పుడే మనకి పర్ఫెక్ట్గా వస్తాయి ఇడ్లీలు. గరిటెతో పిండిని ఒకే డైరెక్షన్లో తిప్పాలండి, ఎయిర్ బబుల్స్ పోకుండా. ఈ విధంగా మిక్స్ చేసుకొని నార్మల్గా తట్టె ఇడ్లీకి సపరేట్ స్టాండ్ దొరుకుతుందండి. అలా లేని వాళ్ళు ఈ విధంగా చిన్న ప్లేట్స్లో కూడా ఆయిల్ అప్లై చేసి మనం ఇడ్లీ వేసుకోవచ్చు. చూడండి, ఈ విధంగా ఇడ్లీ వేసుకొని మనం స్టీమ్ చేసుకుందాము. దగ్గర ఒక 10 నిమిషాల నుంచి 12 నిమిషాల వరకు స్టీమ్ చేసుకుందాము. ఇట్లా ఇడ్లీ కుక్కర్లో పెట్టేసుకొని స్టీమ్ అయిన తర్వాత టోటల్గా చల్లారిన తర్వాత మాత్రమే మనం ఇడ్లీని డీమోల్డ్ చేయాలి, లేదంటే మనకి షేప్ అవుట్ అయిపోతుంది. ఇప్పుడు 12 నిమిషాల తర్వాత ఫ్లేమ్ ఆఫ్ చేసి కాస్త సెటిల్ అయిన తర్వాత నేను ఇడ్లీని డీమోల్డ్ చేస్తున్నాను. చాలా బాగుంటుందండి ఈ ఇడ్లీ. మీరు తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడు మంచి సాంబార్తో ఇడ్లీ తినేద్దాము. ఆ సాంబార్ రెసిపీ ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాము. కుక్కర్లో 1 గ్లాస్ కందిపప్పు తీసుకున్నానండి. తలకొట్టి వేసుకోవాలి. 2-3 సార్లు వాష్ చేసుకొని 2.5 గ్లాసుల నీళ్ళని పోసుకోవాలి. ఆ తర్వాత 2 పచ్చిమిరపకాయలు, 1 ఉల్లిపాయ నిలువుగా కట్ చేసి వేసుకున్నాను, 1 క్యారెట్, 4 బీన్స్ కట్ చేసి వేసుకున్నాను, 2 టమాటాలు కట్ చేసి వేసుకున్నానండి. 4-5 క్లౌస్ వచ్చేసి వెల్లుల్లి వేసుకొని 2 స్పూన్లు నూనె వేసుకోవాలి. పసుపు 1/2 స్పూన్, ఉప్పు కారం వచ్చేసి మీ టేస్ట్కి తగ్గట్లు వేసుకోండి. ఆ తర్వాత ఎంటీఆర్ సాంబార్ పౌడర్ 1 2 స్పూన్స్ వరకు వేస్తున్నాను. ఇందులోనే అన్నీ వేసుకొని కాస్త ఇంగువ వేసుకొని మీడియం ఫ్లేమ్లో 4 విజిల్స్ పెట్టామంటే పప్పు మెత్తగా ఉడుకుతుంది. ఎప్పుడు కూడా హై ఫ్లేమ్లో విజిల్ పెట్టకూడదు. లో టు మీడియం ఫ్లేమ్లో ఉడకబెట్టుకున్నామంటే పప్పు చక్కగా ఉడుకుతుంది. 4-5 విజిల్స్ వచ్చిన తర్వాత ఫ్లేమ్ ఆఫ్ చేసి విజిల్ అంతా సెటిల్ అయిన తర్వాత లిడ్ ఓపెన్ చేశాను. పప్పు మెత్తగా ఉడికిపోయింది. అందులో 1 1/2 లీటర్ నీళ్ళు వరకు పోసాను. ఇప్పుడు సాంబార్కి తాలింపు వేసుకుందామండి. తడకా ప్యాన్లో తగినంత నూనె వేసుకొని 1/2 స్పూన్ ఆవాలు, 1/2 స్పూన్ జీలకర్ర, 2-3 ఎండుమిరపకాయలు కట్ చేసి వేసుకోవాలి. ఇవన్నీ కూడా దోరగా ఫ్రై చేసుకోవాలండి. దోరగా ఫ్రై అయితేనే సాంబార్కి టేస్ట్ వస్తుంది. కాస్త ఇంగువ వేసుకున్నాను. ఇంగువ మీ టేస్ట్కి తగ్గట్లు మీరు వేసుకోవచ్చు. నేను కాస్త ఎక్కువగానే యూస్ చేస్తాను ఇంగువ వేసుకున్న తర్వాత కూడా కొంచెం ఫ్రై అవనిద్దాము. ఆ తర్వాత కరివేపాకు వేసుకుందాము. తాలింపే కదా అనుకోవద్దండి, తాలింపు కూడా చాలా కేర్ఫుల్గా వేసుకోవాలి. అప్పుడే మనకి చాలా టేస్ట్ వస్తుంది సాంబార్కి కానీ పప్పుకి కానీ. ఈ సాంబార్ టేస్ట్ వచ్చేసి ఆనంద్ భవన్ హోటల్లో మీరు దోశకి కానీ సాంబార్కి కానీ తింటారు కదా, ఆ టేస్ట్ వస్తుందండి. పోపు చక్కగా వేగిపోయింది. అదే స్టవ్ మీద సాంబార్ పెట్టుకొని పోపు అందులో పోసేసుకుందాము. ఎందుకంటే పోపు వేసిన తర్వాత కూడా 1 నిమిషం మరగనివ్వాలి, అప్పుడే బాగుంటుంది. పోపు వేయగానే మనం ఫ్లేమ్ ఆఫ్ చేసుకోకూడదు. పోపు వేసాక నేను 2-3 నిమిషాల వరకు మరగనిస్తాను సాంబార్ని. చాలా యమ్మీగా ఉంటుందండి. ఈ విధంగా మీరు సాంబార్ ప్రిపేర్ చేసుకొని చూడండి.
నా ఛానల్ కానీ కొత్తగా చూస్తున్న వాళ్ళైతే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. పక్కనే ఉన్న బెల్ క్లిక్ చేసి ఆల్ క్లిక్ చేశారంటే నేను ముందుగా పెట్టబోయే రెసిపీ నోటిఫికేషన్స్ అండ్ లాగ్స్ అన్నీ కూడా మీ ముందు ఉంటాయి. మళ్ళీ కలుద్దామండి. బాయ్ ఫ్రెండ్స్.